తిరుపతి పద్మావతి వర్సిటీలో జరిగిన గొడవలకు కారణాలు ఆ తర్వాత తీసుకున్న భద్రతా చర్యలపై ఈసీకి నివేదిక ఇచ్చామన్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈసీ ఆదేశాలతో 144 సెక్షన్తో పాటు 4 గంటల భద్రత ఏర్పాటు చేశామన్నారు. గొడవలకు సంబంధించిన సమాచారం కోరితే సిట్కు అందజేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో మా కరెస్పాండెంట్ కార్తిక్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, జిల్లా ఎన్నికల అధికారి మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే పోస్ట్ వైలెన్స్ ఏదైతే పోలింగ్ తర్వాత నేరుగా పద్మావతి యూనివర్సిటీలో జరిగినటువంటి వైలెన్స్ మీద మీరేమైనా నివేదిక ఇచ్చారా? అంటే ఏ విధంగా చూశారు సార్ ఆ గొడవలన్నింటినీ కూడా? నో, యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఏదైనా జిల్లాలో ఇన్సిడెంట్ జరిగినా నేను ఫ్యాక్చువల్ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది రూల్, ఇది ప్రొసీజర్. సో ఆ విధంగా నేను ఏం జరిగినా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎలక్షన్ సంబంధం ఉన్నా లేకపోయినా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ గమనిస్తే ఆ రిపోర్ట్ మేము సబ్మిట్ చేయాలి. సో ఆ కార్యక్రమం భాగంగా ఆ రోజు జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా ఇక్కడ జరిగింది కాబట్టి ఇట్ అట్రాక్టెడ్ అటెన్షన్ ఆఫ్ ఎవ్రీవన్, నేషనల్ మీడియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మన సిఓ ఆఫీస్, మన సిఎస్ గారి ఆఫీస్ నుంచి అందరూ కూడా ఇవన్నీ కూడా మానిటర్ చేశారు. అందరూ కూడా గమనించి మనకి మానిటర్ చేశారు కాబట్టి ఫ్యాక్చువల్ రిపోర్ట్ నేను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సార్, అంటే ఆ నివేదికలో కూడా చాలా సీరియస్గా మీరు కూడా కామెంట్ చేశారని చెప్పి ఒక సమాచారం అందుతుంది. అంటే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇలాంటి గొడవలు జరగడం మీరు కూడా ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కొద్దిగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నివేదికలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మీరు అలాంటివి ఏమైనా పంపడం కూడా జరిగింది? ఎలా చూసారు సార్? ఒకటి అంటే ఏదైతే ఆ రోజు దాడి జరిగిందో ఇట్స్ 1.5 కిలోమీటర్ అవే ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్. ఎందుకంటే ఇది పెద్ద క్యాంపస్. నా బాధ్యత ఏముందంటే ఎట్టి పరిస్థితిలో పోల్ డే కూడా చెప్పానండి, నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. బయటి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, కొన్ని లా అండ్ ఆర్డర్ సమస్యలు కావచ్చు, లేకపోతే ఎంతూసియాసం ఓటింగ్ టైంలో చాలామంది రెండో గ్రూప్ కొద్దిగా గొడవకి దిగుతారు తప్ప అంత పెద్ద మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా అంత అనుమానాలు లేవు మాకు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాను. ఆ విధంగా జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్స్, తర్వాత ఎస్పీతో కలిసి ప్లాన్ కూడా చేశాము, అది ఇంప్లిమెంట్ కూడా చేశాము. ఇక్కడ కూడా మన స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ ఉందో అక్కడ 100 మీటర్ ఏదైతే ఉందో అవుటర్ పెరిఫెరీ, దానికంటే ఇంకా 100 మీటర్ 200 మీటర్స్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈరోజు రేపు ఎప్పుడైనా అవసరం ఉంటే మీకు కూడా చూపించడానికి చర్యలు తీసుకుంటామండి, మీరు కూడా చూస్తారు. ఆ బందోబస్తు అన్ని కూడా పోల్ డే 3 డే ముందే పూర్తి చేశాం. ఎందుకంటే పోల్ డే తర్వాత అందరూ బిజీ అయిపోతారు, మూవ్మెంట్ అక్కడ రెస్ట్రిక్ట్ చేస్తాం కాబట్టి ఏదైతే ఆ రోజు జరిగిందో ఇటు 1 కిలోమీటర్ అవే ఫ్రమ్ మన డెజిగ్నేటెడ్ ప్లేస్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంది కాబట్టి దానికి ఎలాంటి ఈ స్ట్రాంగ్ రూమ్తో ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్ట్రాంగ్ రూమ్ ఎలాంటి అందులో ఉండకూడదు. కానీ ఆ రోజు ఏదైతే జరిగిందో దానికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ నేను సబ్మిట్ చేశాను. అందులో ఇట్స్ నాట్ ఇన్వెస్టిగేట్ చేసేది డీటెయిల్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ బాధ్యత మాకు కూడా లేదు, బికాస్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో నేను ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఎనీవే డీటెయిల్ రిపోర్ట్ బయటికి వస్తుంది. సార్, అంటే ఈ ఘటనల అన్నిటి మీద కూడా తాడిపత్రి కావచ్చు, అనంతపురం కావచ్చు, ఏదైతే తిరుపతి కావచ్చు, వీటన్నిటి మీద కూడా సిట్ అనేది ఏర్పాటైంది. సో ఆ సిట్ సభ్యులు మిమ్మల్ని ఏమైనా వివరణ కానీ ఏదైనా అడగడం కూడా జరిగింది సార్? అంటే ఎలా జరిగింది ఏంటి అని మీ నివేదికను కూడా పరిశీలించడంలో తీసుకుంటున్నారా? లేదండి, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేయలేదండి. సో వాళ్ళకి మ్యాండేట్ ఉంటుంది. ఇప్పుడు సిట్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలు, అలాగే జిల్లా స్టేట్ స్థాయిలో సిఎస్ గారు, డీజీపీ గారు ఈ సిఐ మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ మ్యాండేట్ ప్రకారమే చేస్తారండి. ఆ మ్యాండేట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిఓతో ఏదైనా కావాలి అంటే వాళ్ళు మా దగ్గర అడుగుతారు తప్ప జనరల్గా నాకు అడగలేదు. అడిగితే ఏదైనా ఐఎమ్ దేర్ టు సపోర్ట్ అండ్ ప్రొవైడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సార్ ఫైనల్గా చెప్పండి, కొద్దిమంది అభ్యర్థులు ఇంకా భయానందంలో ఉన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఎలా ఉందో సిచ్యువేషన్స్ అంటూ కూడా కొద్దిమంది కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి, నేరుగా అభ్యర్థులే. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు సార్? నో, ఈ ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ బిఫోర్, డ్యూరింగ్ ద ఎలక్షన్, తర్వాత ఎలక్షన్ క్యాండిడేట్స్ అన్ని విధంగా రైట్స్ ఉన్నాయండి, అర్హత ఉంది. వాళ్ళు అడగచ్చు, చూసుకోవచ్చు. అది కూడా నిజమే. ఐ డోంట్ రియలీ గో ఇన్ టు దాట్. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎలాంటి డౌట్ ఉంటే ఉండొచ్చు, కానీ బాధ్యత మాది ఉంది. ఎట్టి పరిస్థితిలో ఎలాంటివి అనుమానాలు లేకుండా అన్ని చర్య తీసుకోవాలని బాధ్యత ఉంది. నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీటెయిల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. నేను చిన్న వైలేషన్ చేస్తే ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. కాబట్టి నేను ఒకటే చెప్తానంటే దట్ నేను ఎట్టి పరిస్థితిలో
ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ వైలేట్ చేయకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. ఇంకా కొన్ని పాయింట్స్ పోలీస్ వారు కూడా అడిషనల్ ఎస్పీ గారు కూడా నిన్న కొన్ని పాయింట్ చేశారు, ఇక్కడ ఇంకో చేయాలని కొన్ని చేశారు. అది కూడా ఇప్పుడు మానిటర్ చేసి ఆ విధంగా ఆదేశాలు ఇస్తాము. సో ఐ రిక్వెస్ట్ అపీల్ టు ఎవ్రీవన్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, వాళ్ళకి రైట్ ఉంది, ఎప్పుడు కూడా వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు. మా ఆ రోజు కానీ మా వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకెళ్ళి చూపిస్తారు. వాళ్ళు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ అది కూడా ఏదైనా కావాలంటే ఇంప్రూవ్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తాము. సో వీఆర్ కమిటెడ్ టు సెక్యూర్ ద ఈవీఎం సేఫ్ అండ్ సెక్యూర్ టిల్ ద కౌంటింగ్ డే. కౌంటింగ్ కూడా ప్రశాంతంగా చేస్తాము. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఫాలో చేస్తూ అబ్జర్వర్ కూడా వస్తారు కౌంటింగ్లో, వాళ్ళ సమక్షంలో చేస్తాము, ప్రాపర్ బందోబస్తు చేస్తాము. కాబట్టి ఇక్కడ చూసాను, ఇక్కడ నేను 4th లేయర్ దగ్గర ఉన్నాం. ఇది అవసరం లేకపోయినా మనం పెట్టుకున్నాం. అదర్వైజ్ 100 మీటర్ ఉంది, నేను 200 మీటర్ అక్కడ పెట్టుకున్నానండి అవుటర్ పెరిమీటర్. సో వీ హ్యావ్ టేకన్ మోర్ దెన్ వాట్ ఎలక్షన్ కమిషన్ వాంట్స్ అస్ టు డూ. ఎందుకంటే ఎవరికి డౌట్ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వీఆర్ ఇంపార్షియల్, వీఆర్ ప్రొవైడింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సో ఎక్కడ కూడా ఎవరికి అనుమానాలు ఉంటే దే కెన్ అప్రోచెస్. ఐఎమ్ దేర్ టు ప్రొవైడ్ ఆల్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్. పరిస్థితి కెమెరా పర్సన్ సంచయితో కార్తిక్ అంటే తిరుపతి.